హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, ఈరోజు మనం మేనిఫెస్టోస్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ, ప్రత్యేకంగా ఈ 2024 మేనిఫెస్టోస్ యూనియన్ లెవెల్లో అండ్ స్టేట్స్లో జరిగే ఎలక్షన్స్లో చూస్తే ప్రతి పార్టీ మేనిఫెస్టోస్ని గ్యారంటీస్గా పిలుస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక రకంగా మంచిదే, ఎందుకంటే చాలా కాలంగా మేనిఫెస్టోలు అంటే ఎవరో కొందరు పండితులకు ఇస్తారు, పాపం వాళ్ళు కూర్చొని రాస్తారు, ఏదో ఒకరోజు ఒక ఈవెంట్ క్రియేట్ చేసి మేనిఫెస్టో విడుదల చేస్తారు, కానీ ఎవరు పట్టించుకోరని చెప్పనుంది. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే మేనిఫెస్టోలో ఒక భాగాన్ని పట్టించుకుంటున్నారు, ఇంకో భాగాన్ని పట్టించుకోవట్లా. వ్యక్తిగతమైన తాత్కాలిక సంక్షేమాన్ని గట్టిగా పట్టించుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారి కాలంలో ₹2 బియ్యం కావచ్చు, ఎంజి రామచంద్రన్ గారి కాలంలో మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఆ తర్వాత రకరకాల పార్టీలు, ప్రభుత్వాలు, సంక్షేమ పథకాలు అవి గట్టిగా పడుతుంది. కానీ దానివల్ల ఓట్లు వస్తాయి, ఓట్లు రాబట్టవచ్చు అని చెప్పని. కానీ ప్రభుత్వాలు ఏవైతే చేయాలో, అసలు ఎందుకోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము అంటే, సంక్షేమం అంటే వ్యక్తిగతమైన తాత్కాలికమైనది. ప్రభుత్వాలు చేసిన పనులు ఏమిటి? సామూహికమైన దీర్ఘకాలికమైన కలెక్టివ్, ఆ మంది హితం కోసం చేయాల్సింది. అవి మొక్కుబడిగా మీరు మేనిఫెస్టోలో పెట్టినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఆ రకంగా చూస్తే వాజ్పేయి ప్రభుత్వం, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దీర్ఘకాలికంగా సామూహికంగా చేయాల్సిన పనుల మీద శ్రద్ధ పెట్టి దృష్టి సారించి పనులు చేస్తున్నారు, ఫలితాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మోదీ గారు దానిలో చాలా గ్యారెంటీలు తీసుకొచ్చారు. కాబట్టి క్రమక్రమంగా చాలా పార్టీలు తాత్కాలికమైన సంక్షేమ విషయంలో మాత్రం గ్యారంటీలు, ఇప్పుడు కర్ణాటకలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూసాం, రాష్ట్రాలు, తెలంగాణలో చూసాం, వాటికి వచ్చాము. అట్లాగే ఇప్పుడు మోదీ గారు ఈ దీర్ఘకాలికమైన ఆర్థిక అభివృద్ధి పనులు కూడా గ్యారంటీలను తీసుకొచ్చారు. కాబట్టి మేనిఫెస్టోని సీరియస్గా తీసుకుంటే మంచిదే. మన ఊరికి మొహం చూసో, కులం చూసో, మతం చూసో కాకుండా అసలు వీళ్ళు దేనికి నిలబడుతున్నారు, వీళ్ళకి మనం బాధ్యత ఇచ్చినట్టయితే మనం మన చేతుల్లో ఉన్న అధికారాన్ని, మన మీద అధికారాన్ని వాళ్ళకి కొంత భాగాన్ని ఇచ్చాం. మన పన్నుల డబ్బును వాళ్ళకి ఇస్తున్నాం. మన పన్నుల డబ్బుతో మనం ఇచ్చిన అధికారంతో వాళ్ళు మన మంది హితం కోసం ఏం చేయబోతున్నారో మనకు తెలియకుండా ఓటేస్తే ఎవరి నెగ్గినా మనకు పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి క్రమక్రమంగా మేనిఫెస్టోని గట్టిగా సీరియస్ తీసుకోవడం చెప్పింది మంచిదే. అవును సార్. రీసెంట్గా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోస్తో వచ్చారు సార్. బీజేపీ ఏమో సంకల్ప పత్ర అంటే, ఒకవైపు కాంగ్రెస్ ఏమో న్యాయపత్ర అంటున్నారు. వాళ్ళ మేనిఫెస్టోస్ మీద మీ వ్యూస్ ఏంటి? దీనిలో 2 రకాలైన ధోరణులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేను ఆశాంతం చదివాను, ప్రతిపాదన జాగ్రత్తగా చదివాను. ఎందుకంటే బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తున్నారో మనకు తెలుసు. వాటిని కొనసాగించే మేనిఫెస్టో తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయం కావాలి అంటే ప్రధాన ప్రతిపక్షం ఏం చెప్తుందో మనకు అవగాహన కావాలి. కాంగ్రెస్ ప్రధానంగా ఏం కనిపించిందంటే, ఉన్న డబ్బుల్ని పంచేయటమే, డిస్ట్రిబ్యూషన్, పంపిణీ. మన పేద దేశం, ఈనాటికి పేదరికం, దుర్భరమైన దారిద్ర్యం అన్నమాట వాస్తవం. ఇంకా మనం ఆదాయాలు పెరగడం మొదలెట్టినాయి ఇప్పుడే. అలాంటప్పుడు రేపొద్దున ఆదాయాలు పెంచడం మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం ఉన్నది పంచడం మీద అయినట్టయితే పేదరికాన్ని పంచిన వాళ్ళు అవుతాం. ఆ మధ్యకాలంలో ఉదాహరణకి ప్రస్తుత ఆర్థిక సంఘం అధ్యక్షులు అరవింద్ పనేగరే గారు ఒకచోట వివరించారు. మన దేశం 7% అభివృద్ధి చెందుతోంది ఏడాదికి. అంటే గత సంవత్సరం దాకా సంపద 100 సృష్టిస్తే ఈ సంవత్సరం 107 సృష్టించామని. 7% అభివృద్ధి అంటే గత ఏడాది ఉత్పత్తి 100 ఉంటే మొత్తం అన్నీ కలిపి దేశంలో సంపద, ఈ ఏడాది 107 ఉత్పత్తి చేశామన్నది. 8%, 7 కాదు 100 బదులు 108 వచ్చింది వచ్చే ఏడాది. అలా ప్రతి సంవత్సరం వస్తుందంటే ఒక 10 ఏళ్ల కాలంలో ఆ తేడా $600 బిలియన్, అంటే 50 లక్షల కోట్ల రూపాయల పైచిలు. 50 లక్షల కోట్ల రూపాయలు. 50 లక్షల కోట్ల రూపాయలు కనుక ఈ దేశంలో సంపద అదనంగా ఉత్పత్తి అయినట్టయితే మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం. 50 లక్షల కోట్ల ఉత్పత్తి కావాలంటే కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉపాధి వస్తుంది, పేదరికం తగ్గుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. అది పక్కన పెట్టేసినా కూడా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే 50 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపుగా 9 లేక 10 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం అదనపు ఆదాయం వస్తుంది.
ప్రతి సంవత్సరం. ఆ 10 లక్షల కోట్ల రూపాయలతో మరింత సంక్షేమం చేయొచ్చు. అవును. కాబట్టి సంపద పెంచకుండా పంచటం వల్ల పేదరికం పోతుందన్న వాదన ఇది సరైన వాదన కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ వాదనని తీసుకున్నది. పంపిణీ చేయాలా? ఉదాహరణకి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి ఏడాదికి ₹1,00,000 ఇస్తామన్నారు. అవును. చేతనైతే 2 లక్షలు ఇద్దాం, మనం కష్టంలో ఉన్న ఆదుకోవాలని కోరుకుంటుంది. మనకి 50 కోట్ల పైచిలకు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ అయినాయి. అంతా పేదరికంది లెక్క. వారిలో 55% మహిళలు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 26-27 కోట్లు మహిళలు. 27 కోట్ల మంది కాదండి, కుటుంబానికి ఒక్కడిని లెక్కేసినా కూడా ఒక 23-24 కోట్ల మంది బేదలు ఉన్నప్పుడు, అది కూడా దుర్భర దారిద్ర్యంలో ఉన్నవాళ్ళు, ఇంకా బేదలు ఉన్నారు. వాళ్ళని లెక్కేసుకున్నా కూడా ఒక 6-7 కోట్ల కుటుంబాలు అవుతాయి. బహుశా 10 కోట్ల కుటుంబాల దాకా వెళ్ళచ్చు, మనం చెప్పలేం. పోనీ 6-7 కోట్ల కుటుంబాలు ఉన్నాయనుకుంటే ఏడాది కుటుంబానికి ఒక్కొక్క మహిళకి ₹1,00,000 చొప్పున ఇస్తే అదనంగా అయ్యే ఖర్చు ఒక్క ఈ అంశం మీదే, ఈ పద్దు మీదే 6 లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి అవుతుంది. ప్రతి ఏడాది. యూనియన్ ప్రభుత్వం చేతుల్లో ఉండే డబ్బు రాష్ట్రాలకి డబ్బులు బదిలీ చేయగా వాళ్ళకు వచ్చే ఆదాయంలో 20 లక్షల కోట్లు, 22,74,000 కోట్లు రాష్ట్రాలకు బదిలీ అవుతుంది ఏదో రూపంలో. అది పోగా 20 లక్షల కోట్లు వాళ్ళ దగ్గర మిగిలింది. ఆ 20 లక్షల కోట్లలో 11,91,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నారు అప్పుల మీద. కాబట్టి పేరుకి మీ దగ్గర ఉంది, కానీ మీరు మన చక్రాస్ డబ్బులు ఇచ్చే వడ్డీ కట్టడమే. 7,68,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు ఇస్తున్నారు. ఈ రెండు కలిపితే మీ దగ్గర డబ్బు అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్కు పెట్టలేదు నేను. ఎరువుల కోసం సబ్సిడీలు ఉన్నాయి, ఆహార సబ్సిడీ ఉన్నది, ఉచితంగా ఇస్తున్నాము, మరి కొంత రకాలుగా ఇస్తున్నాము, మరి ఇతర సబ్సిడీలు ఉన్నాయి. ఇవన్నీ నేను మాట్లాడలే. ఇవి లేకుండానే మీకు ఇంత డబ్బు అయిపోయింది. 6 లక్షలు కూడా ఎక్కడి నుంచి చేస్తారు మీరు? అంటే అప్పుల భారం పెంచి అప్పు చేసి ఈవేళ మీరు ₹1,00,000 ఇచ్చి ఓటు పొందితే రేపొద్దున తీర్చాల్సింది ఎవరు? ఈ దేశంలో పిల్లలే కదా. మళ్ళీ వాళ్ళకి ఆదాయం పెంచకుండా అప్పుల భారం పెంచితే వాళ్ళ బతుకేమవుతుంది? తెల్లారిపోతుంది. అట్లాగే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 24 లక్షల కోట్ల రూపాయలు దగ్గర ఈ సంవత్సరం వ్యవసాయ రుణాలు ఇచ్చారు. అవుట్ స్టాండింగ్ అమౌంట్ కొన్ని చెల్లింపులు పోగా బహుశా 8-10 లక్షల కోట్లు ఉండొచ్చు, ఎవరికి సరిగ్గా తెలియదు, అంకెల్లో మన దగ్గర. బహుశా రేపు మా పోస్తే రావచ్చు. ఇవన్నీ కూడా మీరు రుణమాఫీ చేస్తే 10 లక్షల కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి ఈ పంపిణీ మీదే దృష్టి పెట్టి అదిస్తా ఇదిస్తా అన్నట్టయితే అసలు డబ్బులు లేవు, అది సాధ్యం కాదు. దేశం సర్వనాశనం అయిపోతుంది. మహాత్మా గాంధీ చాలా గొప్ప మాట చెప్పారు. ఎప్పుడన్నా నీకు ఒక సందేహం కలిగితే ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళ గురించి ఉద్దేశం చెప్పాడు ఆయన. గాంధీజీ టాలిస్మన్ అంట, ఒక మంత్రం, గాంధీ గారి మంత్రం. ఏంటి ఆ మంత్రం? ఒక పని చేయొచ్చా చేయకూడదా నీకు సందేహం కలిగితే మారుమూల పూరిగుడిసెలో ఉన్న దుర్భర దారిద్ర్యంలో ఉన్న భేదవాడిని గురించి ఆలోచించు. నువ్వు చేసే పని వల్ల అతడి జీవితం మారేటట్లయితే, అతడికి తన జీవితం మీద పట్టు పెరిగేటట్లయితే, తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే, ఇఫ్ ఇట్ గివ్స్ హిమ్ ఎ మెజర్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ హిజ్ లైఫ్ అండ్ డెస్టినీ అన్నాడు ఆయన. తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద అతను కనుక అధికారం పెరిగితే, అంటే సంపాదన శక్తి పెరిగితే, తన కాళ్ళ మీద తను నిలబడితే అప్పుడు అది చేయదగ్గది, లేకపోతే చేయదగ్గది కాదు అన్నాడు. ఆ రకంగా చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గాన్ని వదిలేసింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకం పాటించడం అనేది పక్కన పెట్టేసి ఏదో రకంగా ఎంతైనా సరే మనం పంచిపెట్టేస్తే మంచి జరుగుతుందన్న భావన ఒకటి, అది వాస్తవం కాదు. పంచిపెట్టడం వల్ల మంచి జరగదు. చరిత్రలో ఏ దేశంలో కూడా పంచిపెట్టడం వల్ల ఆ దేశాలు బాగుపడలా, బెదరకం పోలా. 2 ఇది సాధ్యం కాదు, డబ్బులు లేవు. 3 కొంత ప్రయత్నం చేసినా చివరికి అప్పుల భారం పెరిగి భవిష్యత్తులో వచ్చే తరం నాశనం అయిపోతుంది. కాబట్టి 3 రకాలుగాను కూడా ప్రమాదకరమైన ధోరణి. బీజేపీ ఒక్క హామీ కూడా కొత్తగా ఇవ్వాల.
సంక్షేమం ఇచ్చేదేదో ఇప్పటిదాకా ఇస్తున్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వటం కావచ్చు, లేకపోతే రకరకాల పథకాల కింద పేదలకి అందులో సమర్థంగా పంచడం కావచ్చు, ఇక్కడ కూడా లోపాలు లేకుండా డిజిటల్ టెక్నాలజీతో. అది దేశం ప్రపంచం అంతా చాలా చర్చించుకున్నది. అవి తప్ప కొత్తగా హామీలు ఏమి అవ్వాలి. యా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, గాంధీ గారి టాలిస్మన్ పాటిస్తున్నారు. ఏం చేసినా కూడా మీ ఆదాయం పెరిగేటట్టుగా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేట్టుగా దానికోసం చేస్తాం. అందుకని మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ న్యాయపాత్రలో అంతా కూడా ఇది పంపిణీ చేస్తాం, అది పంపిణీ చేస్తాం. బీజేపీ ఇచ్చినటువంటి హామీలన్నింటిలో కూడా ఈ రకమైన పని చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, ఈ రకమైన పని చేస్తే మీకు ఆదాయాలు పెరుగుతాయి. వాళ్ళ బతుకు మీద వాళ్ళకు నమ్మకాన్ని తీసుకు కాబట్టి ఈ తేడాని మనం ఆలోచించాలి. పార్టీలు మధ్య మార్గానికి రాకపోతే సంక్షేమం అవసరం. సంక్షేమం లేకుండా ఒక పేద దేశంలో ప్రజాస్వామ్యం నడపడం సాధ్యం కాదు. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టాలి, కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి, కన్నీళ్లు తొడవాలి. కానీ అదే పరిపాలన కాదు. రెండోది ఉపాధి కల్పన. ఇవాళ యువతకు కావాల్సింది ప్రధానంగా ఉపాధి కల్పన. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా ఉపాధి కల్పనకు వచ్చి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాము, జాతీయ స్థాయిలోనే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. అసలు జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఒక 14-15 లక్షల మంది మామూలు ఉద్యోగాలు ఉంటాయి, ఒక 14-15 లక్షల మంది సైనికులు ఉంటారు వివిధ సైనిక దళాల్లో, ఒక 14-15 లక్షల మంది రైల్వేల్లో ఉంటారు. అది కూడా ప్రభుత్వం కింద లెక్క, ఎందుకంటే ప్రభుత్వ శాఖగా చలామవుతాం. ఈ మూడు కలిపితే కాస్త అటుగా 42-45 లక్షలు. అవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు, అది ఇంకో 12-13 లక్షలు ఉంటుంది. అంటే ఒక 55 లక్షలు అట్లా ఉంటుంది మొత్తం. అసలు ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కలిపితే. ఈ మధ్యకాలంలోనే మోదీ గారు గత 2 ఏళ్లుగా ప్రకటించి 10 లక్షల ఉద్యోగాలని ఆయన ఇచ్చేసి ఏర్పాటు చేశారు. కాబట్టి ఖాళీలు కూడా భర్తీ అయిపోయింటారు. 30 లక్షల ఉద్యోగాలు మొత్తం ఉన్నది 55 లక్షల ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగమా పరిష్కారం? 1,30 లక్షల మంది ప్రతి ఏడాది జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు ఈ దేశంలో. ప్రతి ఏడాది 1,30 లక్షల మంది. మీరు ఒక్కసారి పోనీ 30 లక్షల ఉద్యోగాలు లేవు ఉన్నాయి అనుకుందాం, తర్వాత ఏమవుతుంది? అయిపోయిందా? పరిష్కారం అయిపోయిందా? అంటే మనం ప్రభుత్వోద్యోగాలు పరిష్కారం అన్న భావన కలగజేయడం ప్రజల్ని మోసం చేయటమే. మొత్తం పనిచేసే వాళ్ళలో 3.2% మాత్రమే ప్రభుత్వంలో ఉంటారు. మిగతా 97% మంది మార్కెట్లో వస్తువుల్ని సేవల్ని మనకు కావాల్సిన ఉత్పత్తి చేస్తారు. మరి మీరు వేసుకున్న చొక్కా కావచ్చు, మీ చేతుకున్న వాచ్ కావచ్చు, మనం కళ్ళజోడు కావచ్చు, ఈ కాగితం కావచ్చు, ఈ పెన్ను కావచ్చు, చెప్పులు కావచ్చు, బూట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్పత్తితో వచ్చి, లేకపోతే ఈ కెమెరా కావచ్చు, లేకపోతే వైఫై కావచ్చు, స్ట్రీమింగ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదన్నా కానీ, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. అంచేత దాని నుంచి సంపద వస్తుంది, ఉపాధి వస్తుంది, కానీ ప్రభుత్వం నుంచి రాదు. మన దేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచనని 70 ఏళ్లుగా ప్రవేశపెట్టాం. దాన్ని ఇప్పటికీ తొలగించే ప్రయత్నం చేయట్లా. సోషలిజానికి చాలా విపరీత అర్థాన్ని ఇచ్చి, నిజమైన సోషలిజం అంటే మనుషుల శక్తిని పెంచడం, సంపాదించే శక్తిని కలిగించడం. ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా, ఏ కుటుంబంలో ఏ కులంలో పుట్టినా కూడా దాన్ని పక్కన పెట్టి తాత్కాలికమైన తాయిలాలతో మన పేదరికాన్ని తొలగించామన్నటువంటి భ్రమ కలిగించడం చాలా ప్రమాదకరమైనది. యువత దాంతో ఏమవుతుంది? నైపుణ్యాన్ని పెంచుకొని ఉత్పత్తి కార్యక్రమంలో పాలు పంచుకొని గౌరవప్రదంగా తలెత్తుకుని బతికి సమాజానికి వస్తువుల్ని సేవలను అందించి ఆదాయాన్ని పెంచుతామని కాకుండా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అట్లా కొట్లా ఇక ఏం పని చేయక్కర్లేదు, రాజులో కూర్చుంటే నాకు శుభ్రంగా నెలల జీతం వస్తుంది, దాన్ని ఎవడో పట్టించుకోడు, నేనేం చేసినా చెల్లుతుంది. ఈ వాతావరణం దేశానికి మంచిది కాదు. కాబట్టి ప్రధాన పార్టీలు రెండూ కూడా మధ్య మార్గాన్ని అనుసరించినట్లయితే అటు సంక్షేమము, ఇటు అభివృద్ధి, ఈ రెంటికి కూడా సమన్వయం చేయటం, అభివృద్ధిని భవిష్యత్తుని కాపాడడం, డబ్బును పొదుపుగా ఖర్చు పెట్టడం, ఉన్న డబ్బులే ఖర్చు పెట్టడం, అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉంటాం. ఈ పద్ధతుల్ని రెండు పార్టీలు కనుక దానికి అంకితమైనట్టయితే అప్పుడు విధానాల్లో తేడాలు ఉంటే మనం విధానాలు బట్టి నిర్ణయం చేయొచ్చు. అసలు ఈ మౌలికమైన విషయంలోనే కనుక మరి ఆర్థిక క్రమశిక్షణకి మనం కట్టుబడి ఉండకపోయినట్టయితే, లేని డబ్బు ఖర్చు పెట్టేస్తాం, అప్పులు తీసుకొచ్చి మేము పంపిణీ చేస్తాం, మీ సాగు మీరు జావండి, వచ్చే తరం మీరంతా మీ కష్టపడి మీరు అప్పులు చెల్లించండి అని చెప్పంటే అది వచ్చే తరానికి న్యాయం కాదు.
దేశంలో మనం ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును సార్. జస్ట్ టు యాడ్ ఆన్, మీరు ఇంతకుముందు చెప్పిన అరవింద్ పనగారి గారి పాయింట్ ఏదైతుందో, రీసెంట్గా తక్షశిల ఫౌండర్ నితిన్ పాయ్ గారు మీకు తెలుసు, ఆయనే కొన్ని నెంబర్స్తో వచ్చాడు సార్. ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్ ప్రతి సంవత్సరం 2 మిలియన్ మెంబర్స్ పావర్టీ నుండి బయటకు వచ్చారు. రీసెంట్గా ఆ నెంబర్ 3 మిలియన్కి వెళ్ళింది అన్నారు. అంటే ఎకనామిక్ గ్రోత్, ప్రజల జీవితంలో మార్పు, రెండింటికి ఒక 20 మిలియన్, యా అది రీసెంట్ రీసెంట్గా 3 కోట్లకి వెళ్ళింది అని అన్నారు. అంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రజల లైఫ్లో మార్పు రెండు ఒకేసారి కనిపిస్తున్నాయి సార్. అదే టైంలో 1983లో 84లో మీరు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు 2 రూపీ కేజీ రైస్ ఏదైతే ఉందో అది ఇప్పటికి అలానే కంటిన్యూ అవుతుంది. ఆనాడు 3.5 రూపాయల మార్కెట్లో బియ్యం ఖరీదు, కాబట్టి 2 రూపాయల సబ్సిడీ అంటే సగం సబ్సిడీ. ఈవేళ మార్కెట్లో 30-40 రూపాయలు, ఇప్పుడు 2 రూపాయలు 1 రూపాయి అంటే 95% సబ్సిడీ. ఆనాడు రాష్ట్రం మొత్తంలో ఇచ్చిన సంఖ్య కంటే ఈనాడు సంఖ్య 4 రెట్లు పెరిగిపోయింది. అంటే పేదరికాన్ని ఈ పద్ధతులతో తొలగించలేమని మనం ఒప్పుకుంటున్నట్లు. కొంత సరే వేల మేరగా ఓట్ల కోసం అర్హత ఉన్న పైన ఇచ్చేస్తున్నాం. కాబట్టి పేదరికం ఖచ్చితంగా భారతదేశంలో ఉంది. ఈవేళకి కూడా భారతదేశంలో కటిక పేదరికం ఉన్నది, దాన్ని మనం గుర్తించాలి. కానీ ప్రభుత్వాల పాత్ర ఏమిటంటే, ఎంత పేద కుటుంబంలో ఎంత కష్టంలో నేను పుట్టినా కూడా నేను కష్టపడితే రేపు పొద్దున ఎంత ఎత్తుకని ఎదగలను, ఎవరితోనైనా పోటీ పడగలను. నా పుట్టుక నాకు బందిఖానా కాదు, నా పుట్టుక నన్ను ఎక్కడ ఆపదన్న నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం కావాలంటే ఒక పక్కనేమో నైపుణ్యం కావాలి, పనిచేసే శక్తి ఇవ్వాలి, ఉత్పాదకత పెరగాలి, మరో పక్కన ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి. ఈ రెండు తప్ప ఇంకో మార్గంలో పేదరికం పోతుందని మనం ఎవరికన్నా చెప్తే అంతకంటే అవాస్తవం మరొకట్లేదు సార్. అది మర్చిపోయినాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. మీరు చెప్పిన ఇంతకుముందు పాయింట్స్లో బీజేపీ ఏమో ఒకవైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్రీబీస్నే కంటిన్యూ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ చేయడానికి ఒక క్లియర్ మేనిఫెస్టోతో వచ్చింది. వాళ్ళ బడ్జెట్లో కూడా అది కనిపించింది. ఈ సంవత్సరం బడ్జెట్ ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తూ ఎన్నికల ముందు బడ్జెట్లో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, చాలా పేదరికం ఇప్పటికే ఉన్న దేశంలో ఒక్క కొత్త తాయిలం కూడా ప్రకటించాలి. అంటే చాలా నిబద్ధత కావాలి దానికి, చాలా క్రమశిక్షణ, దేశ భవిష్యత్తు పట్ల మమకారం కావాలి. ఎన్నికల్లో కొంత నష్టం జరిగినా కూడా మనం భవిష్యత్తును కాపాడదాం, పిల్లల్ని కాపాడదాం అని చెప్పన్నది, దానికి మనం అభినందించాలి. ఎస్ సార్. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఫ్రీబీస్ని ముందు పెట్టింది. ఈ రెండింటిని చూస్తుంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఒక క్లాస్ వార్ జరుగుతున్నట్టు కనిపించదు కదా? ఇది దేశానికి ప్రమాదం. మనం సంపద సృష్టిని పెంచడం, సంపద సృష్టిలో అందరినీ భాగస్వాములు ఇచ్చేయటం అట్లా అన్న చర్చ కావాలి. కానీ పృథ్వీకి ఉంది, నాకు లేదు కాబట్టి పృథ్వీని కొడతాను, నాకు ఫ్రీగా ఎవరో ఇస్తారు అన్న భావం కలగజేస్తే ఇది అసాధ్యం, ఇది అబద్ధం. టెక్నాలజీ అద్భుతంగా ప్రపంచాన్ని మారుస్తున్న కాలం ఇది, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతున్న కాలం ఇది. కాబట్టి దానిలో భాగస్వాములం అయ్యి మనం ఉత్పత్తిని పెంచి అభివృద్ధిని సాధించి ఆదాయాలు పెంచడం, ఉపాధి కల్పించడం తప్ప వేరే రూపంలో ఏమన్నా జరుగుతుందని చెప్పంటే అది సాధ్యమే పని కాదు. ఎల్లకాలం బెదురుకున్నట్టు 91 దాకా 1991 దాకా అలాంటి విధానాలే పాటించాం. ఏం సాధించాం మనం చూసాం ఈ దేశంలో. 91 తర్వాత కూడా కొంతమేరకు బాగు చేసాం, కానీ చైనాలాగా మౌలికమైన మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. చైనా కమ్యూనిస్టు దేశం, మరి ఇలాంటి ఆలోచనతోనే 91 దాకా నడిపింది. 1945 నుంచి దేశం ఆర్థికంగా సర్వనాశనమైంది, కానీ కొన్నైనా మంచి పనులు చేశారు. మంచి ప్రమాణాల విద్య అందించారు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ వల్ల. దానివల్ల ఏమైందంటే పంథా మార్చుకున్నప్పుడు 78లో పంథా మార్చుకున్నారు. 45 నుంచి 75 దాకా 30 ఏళ్ల పాటు. 78లో ద 4 గ్రేట్ మోడర్నైజేషన్స్ అని చెప్పని మావో సెట్టింగ్ పోయిన తర్వాత డెంగ్ సియాపింగ్ ఆయన చేతుల్లోకి పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆయన ప్రపంచాన్ని, తన దేశాన్ని నిజాయితీగా, దేశభక్తితో, మంచి మనసుతో గమనించి ఇది పద్ధతి కాదు, అందరికీ అవకాశాలు వచ్చేందుకు సోషలిస్టు పద్ధతిని ఉపయోగించుకోవాలి, మంచి విద్య అందించడం, మంచి ఆరోగ్యం అందించడం, అధికారాన్ని వీళ్ళంతా వికేంద్రీకరించడం. కానీ ఆర్థిక వ్యవస్థ పెరగకుండా, పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా, ఉపాధి కల్పన జరగకుండా, పోటీని పెరగకుండా, ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వకుండా మనం చచ్చిన దేశంలో బెదరికాన్ని తొలగించడం. దేశం ఎల్లకాలం నిరుపేద దేశంగా మిగిలిపోతుందని గుర్తించాడు. అది గుర్తించగానే ఆ మార్పులు తీసుకొచ్చారు. ఇవాళ చైనా ప్రపంచం మొత్తాన్ని తేరిపార చూసే శక్తి లేకుండా నిర్వహించగలుగుతాం. ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు,
వస్తువుల ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అతిపెద్ద ఎగుమతిదారు, అతిపెద్ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎన్నో రంగాల్లో ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు. ఇవాళ ప్రపంచంలో 80% ఎలక్ట్రిక్ కార్స్ చైనాలో, ప్రపంచంలో 80-90% బ్యాటరీస్, స్టోరేజ్ బ్యాటరీస్ ఎలక్ట్రిసిటీకి చైనాలో. కన్స్ట్రక్షన్ రంగం చైనా నెంబర్ 1. ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ రంగం, బుల్లెట్ ట్రైన్స్ కానీ లేకపోతే మ్యాగ్లెట్ ట్రైన్స్ కానీ చైనా ప్రపంచంలో నెంబర్ 1. చిప్స్లో బాగా వేగంగా రావడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్నో రంగాల్లో చైనా ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వచ్చింది. చైనాతో మనకి విరోధం ఉండొచ్చు సరిహద్దు తగాదాల కారణంగా, వాళ్ళు కొంచెం దుందుడుగా ప్రవర్తించడం వల్ల. కానీ గొప్ప నాగరికత, మనలా నాగరికత అలాంటిది 5,000 సంవత్సరాలు, చైనాలో 5,000 సంవత్సరాల నాగరికత. వాళ్ళు గతంలో పొరపాటు నుంచి పాఠాలు నేర్చుకున్నారు. మేము పాఠాలు నేర్చుకోవు, పాటిందే పాటరా పాచిపళ్ళ దాసరా, పాత చెత్త పద్ధతుల్ని, విఫలమైన పద్ధతుల్ని, దేశాన్ని నాశనం చేసే పద్ధతులనే కొనసాగిస్తాము అన్నట్టయితే మనం అలాగే బెదరికంలో ఉంటాం. చైనాను చూసి నేర్చుకోవాలి. చైనా ఏం చేస్తుందో మనం చూడాలి. కాబట్టి ఉపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థను పెంచడము, పోటీని పెంచడం, మౌలిక సదుపాయాలను బాగు చేయడము, ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమానికి అభివృద్ధికి కలిపి సమతూకాన్ని పాటించడము. ఇవి తప్ప భారతదేశానికి మరో గతి లేదు, మరో మార్గం లేదు. ఇంకేం మార్గం ఉందనుకున్నా కూడా భ్రమలు. నేను నిండు మనసుతో చెప్తున్నాను, జీవితం అంతా చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. ఇలాంటి ఆలోచనలు చేశాం గతంలో. ఒకప్పుడు 1971లో ఈ దేశంలో 2 లక్షల రూపాయల ఆదాయం దాటితే ఆ పైన 2 లక్షల రూపాయలు దాటిన డబ్బు మీద 97.75% పన్నులుండేవి. అంటే 2 లక్షలు దాటి ఇంకో 1 లక్ష సంపాదిస్తే ఆ 1 లక్ష రూపాయల్లో 97,750 రూపాయలు పన్ను కడితే 2,250 రూపాయలు ఆ సంపాదించిన వాడికి మిగిలేదు. ఇవన్నీ చేసాం మనం. దేశం ఏ దుర్గతి పట్టిందో, పేదరికం ఎంత దారుణం అయిపోయిందో, తినడానికి తిండి లేకుండా దేశం తలంటించిందో మనకు అర్థం కాలే ఇప్పటికి కూడా. దాని నుంచి పాఠాలు నేర్చుకుని చంపలేసుకుని బయటపడే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఆ దారికి వెళ్ళటం అనేది చాలా ప్రమాదం, ఆత్మహత్య సదృశం. నిజమే, ఒక పేద దేశంలో తాత్కాలికమైన తాయిలాలకి ఓటు కొంతకాలం ఉండొచ్చు, కానీ నా ఓటు కోసం దేశాన్నే బలిపెడతాను, నాకు పదవి వస్తే చాలు, దేశం సర్వనాశనమే పర్లేదు అని చెప్పి అనుకుంటే అంతకంటే అన్యాయం ఎక్కడుంది? గొప్ప నాయకత్వం అంటే ప్రజల్లో తాత్కాలిక అవసరాలు తీరుస్తూనే కొంతైనా త్యాగనిరతి. మన కుటుంబాలు ఏం చేస్తాయి? పేద కుటుంబాలు కూడా మనకు ఉన్న దానిలోనే కాస్త కలోగంజ తిని, మరి దుబారా చేయకుండా, అప్పులు చేయకుండా, నానా తంటాలు పడి, తల్లిదండ్రులు త్యాగాలు చేసి పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా పోషించుకుంటూ ఉన్నదానిలోనే పొదుపు చేసి ఒక 10-20-30 ఏళ్ళేసరికి పిల్లలకు భరోసా కల్పిస్తారు. మనందరి కుటుంబాలు అట్లా వచ్చినాయి. నా కుటుంబం అట్లా వచ్చింది. ఈ దేశంలో 195 మంది కుటుంబాలు ఎట్లా వచ్చినాయి. ఎవరో 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం అద్భుతంగా ఈ దేశంలో లేరు. అది ఈ దేశం సహజ లక్షణం, ఈ సమాజం సహజ లక్షణం. కాబట్టి సమాజంలో ఉన్న ఈ గొప్ప లక్షణం అన్ని కులాలకు ఉంది, అన్ని మతాలకు ఉంది, అన్ని ప్రాంతాలకు ఉంది. ఈ సమాజంలో ఉన్న గొప్ప లక్షణాన్ని మనం నాశనం చేసి దుర్లక్షణాలను మనం అలవాటు చేస్తున్నాం. ఏ కుటుంబం అయినా సరే పిల్లల భవిష్యత్తు మీద భవిష్యత్తు నాశనం చేసి వాటికి పునాదులు వేయకుండా, ఆస్తులు కొనకుండా, అప్పులు చేసి అప్పుల భారాలను పిల్లల మీద పెడితే ఈవేళ తినడం కోసం చెప్పని ఆ కుటుంబాలు బతుకుతాయా? మనం ఆ కుటుంబాలను మంచిగా అనుకుంటామా? కాబట్టి దేశం కూడా అంతే. చైనా గొప్ప ఉదాహరణ దానికి. సార్, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, ఈ క్లాస్ వారిది రీసెంట్గా చాలామంది ప్రముఖులు కూడా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటి నుండే బీజేపీ పేదల్ని ఇగ్నోర్ చేస్తుంది అనే ఒక సెన్స్ చాలా సీరియస్గా తీసుకెళ్తున్నారు. ఇది నిజాయితీగా ఆలోచిస్తే వాస్తవం కాదు. దాదాపు 32 లక్షల కోట్ల రూపాయలు, 32 లక్షల కోట్ల రూపాయలు పేదలకి గత ఈ 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో జాతీయ స్థాయి నుంచి పంపిణీ జరిగింది. సమర్థంగా 1 రూపాయి కూడా ఎక్కడ మళ్ళీ ఎవరు దోచుకునే అవకాశం లేకుండా, డిజిటలైజ్ లంచాలు అవసరం లేకుండా డిజిటల్ ఎకానమీని పూర్తిగా ఉపయోగించి అందే ఏర్పాటు జరిగింది. అలాగే అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉన్న పథకాలు కొన్ని ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం మరి దాదాపు ఒక 4 కోట్ల వరకు ఇళ్ళు నిర్మాణం చేసినట్టున్నారు. 3 కోట్లు 4 కోట్లు నిర్మాణం పూర్తయి, మరి ఇంకొక 3 కోట్లు వచ్చే 5 సంవత్సరాలు 5 ఏళ్ళు చేయడానికి సంకల్పించారు. అక్కడేమో సంక్షేమము ఉంది,
ఆస్తులు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక ఆస్తి వస్తుందో నా చేతికి, ఈ ఆస్తి వల్ల రేపొద్దున క్రెడిట్ వస్తుంది. అంటే మీరు ఎదగాలంటే పెట్టుబడి కావాలి, పెట్టుబడి కావాలంటే అప్పు కావాలి, అప్పు కావాలంటే ఏదో ఒక సెక్యూరిటీ కావాలి, ఏదో ఒక ఆస్తి కావాలి. అట్లాగే ఉదాహరణకి మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు. నేను కేబీఆర్ పార్క్ రోజు వెళ్తాను మార్నింగ్ వాక్కి. నాకు వాళ్ళని చూస్తే గుండె ఆనందంతో ఉప్పొంగుతుంది. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చాలా కష్టానికి గురైన వాళ్ళు, చాలామంది కుల వివక్షకు గురైన వాళ్ళు, ఈ సమాజం చేసిన పాపాల వల్ల, ఈ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల అవకాశాలు అందని వాళ్ళు చిరునవ్వుతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ పొద్దున్న 4 గంటలకు లేచి మార్కెట్లో ఉన్న కొద్దిపాటి డబ్బులు పోసి అప్పు చేసి మార్కెట్లో కూరగాయలు ఇంకోటి కొనుక్కుని ఆ కేబీఆర్ పార్క్ వచ్చి అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా వాళ్ళు గ్రీట్ చేస్తూ మనకి కావలసిన వస్తువులు వాళ్ళు అమ్మి మనకి సేవ అందిస్తున్నారు, వాళ్ళు ఉపాధి కలుపుతున్నారు. మనం ఆలోచించాల్సింది వాళ్ళని పెంచడం ఎట్లా, ఈ కష్టపడే వాళ్ళని. ఉదాహరణకి మీకు 20-30 వేల రూపాయలు మీకు లోన్ ఉన్నా కూడా ఒక చిన్న వ్యాపారికి అది సరిపోతుంది. ఆ డబ్బు లేక చాలా సందర్భాల్లో మీరు కనుక్కోండి ఇన్ఫార్మల్ క్రెడిట్. ఎందుకంటే చాలామందికి ఈ దేశంలో పరపతి రుణం కూడా అందదు బ్యాంకుల నుంచి. కాబట్టి ఎవరు ఆసామి దగ్గర డబ్బు తీసుకుంటారు. నాకు 10,000 కావాలి ఇవ్వాలని చెప్పంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? చాలా సందర్భాలు ప్రస్తుతం ఎట్లా ఉందో నాకు తెలియదు, 9,000 ఇస్తాడు పొద్దున, సాయంత్రం నువ్వు 10,000 ఇవ్వాలి. అంటే 10,000 మీద 1,000 రూపాయలు వడ్డీ కడుతున్నాడు. 10,000 రూపాయల మీద 1,000 రూపాయలు రోజుకి వడ్డీ కడుతున్నాడు. పోయిన 1,000 రూపాయలు ఎక్కువ కదండి, 100 రూపాయలు కట్టాడు అనుకుందాం. పని 100 రూపాయలు అనుకోండి, పని 10వ వంతు అనుకోండి పని. అంటే 10,000 రూపాయల మీద ఒక నెల రోజుల్లో 30,000, 3,000 రూపాయలు మీరు వడ్డీ కట్టుకున్నారు. 10,000 మీద 3,000 రూపాయలు అంటే నెలకి 30% అవుతుంది, ఏడాదికి 360% అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి పథకం ఏం చేసింది? వీళ్ళందరికీ కూడా ఏ సెక్యూరిటీ అవసరం లేకుండా లక్షలాది మందికి బస్సు కోట్లాది మందికి వాళ్ళ లెక్కల ప్రకారం 54 కోట్ల మందికి ముద్రా లోన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఇలాంటి చిన్న వ్యాపారులకి లోన్స్ కానీ ఇంకోటి కానీ. దీంతో ఏమవుతుందంటే నిజంగా ఆదాయాన్ని పెంచే మార్గం వస్తుంది. మనం ఖచ్చితంగా పేదలకు సాయం చేయాలి. పేదలకు సాయం చేయాలనే విషయంలో అసలు మనసున్న ఏ మనిషి, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఏ మనిషి కాదండి, ఏ రూపంలో సాయం చేయాలి. మనం ఇచ్చే సాయం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, ఆదాయాలు పెరగాల, ఈ పూట ఇచ్చింది తీసుకుని తినేసి రేపొద్దున మళ్ళీ పరగడిపోవాలన్నా, ఇది తేడా. సాయం చేయాలా వద్దా అన్న సమస్య లేదు. వ్యవసాయ రంగం కావచ్చు, వ్యవసాయం కూడా ఎట్లా మాట్లాడుకుంటారు, రైతులకు సాయం చేయాలి, ఖచ్చితంగా సాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టింది? ఎంఎస్పీని చట్టబద్ధం చేస్తాం. నేను పూర్తిగా రైతుల మనిషిని. నా జీవితంలో ఈ మహానాయకులు చాలామంది చేసిన దానికంటే ఎక్కువ రైతులకు చేశాను నేను, ఘంటాపథంగా చెప్పగలను. కానీ మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు, డిమాండ్ తగ్గుతున్న వస్తువుని వరి ఉంది ఉదాహరణకి, క్రమక్రమంగా వరి ఎక్కువ తినద్దా, డయాబెటీస్ వస్తుంది, పొట్టలు పెంచుకుంటాము, జనాభా కూడా అదుపులోకి వస్తుంది, పళ్ళు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు ఇవన్నీ కూడా పౌష్టికాహారం తీసుకోవాలా అని మనమే చెప్తున్నాం కదా. అలాంటి సమాజంలో ప్రతి కొద్దిపాటి నీళ్ళున్నా కూడా ఇంకా వరి వేస్తాను, నువ్వు కొను, అది కూడా మంచి రేటుకు కొను. ఎట్లా? ఎవరు కొంటారు? నువ్వంటే ఎవరు? నరేంద్ర మోదీయా? మల్లికార్జున ఖర్గేనా? నువ్వంటే మన పన్నులు కట్టేవాళ్ళు. ఆ పన్నుల డబ్బంతా దీన్ని కొని ఏం చేస్తాం? మనం ఎలుకలకి ఇస్తామా? చెదలు పెట్టించేట్టు చేస్తామా? సముద్రంలో పారిపోస్తామా? కాబట్టి తాత్కాలికంగా ఆపద్ధర్మం కోసం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ చట్టబద్ధంగా నువ్వు ఏం ఉత్పత్తి చేసినా నేను కొనేస్తాను మంచి రేటుకి, ఎలా సాధ్యం? అది ప్రపంచంలో ఎక్కడ జరిగింది చెప్పండి నాకు ఒకసారి. ఒక్క దేశాలు చూపెట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అలా చేసిన దేశాలన్నీ కుప్పగూలిపోయినాయి. కాబట్టి మనం ఏదో రకంగా ఓట్ల కోసం, మభ్యపెట్టడం కోసం నేను పేదరికాన్ని తొలగిస్తున్నానన్నమాట అది అబద్ధం, అది వాస్తవం కాదు. పేదరికాన్ని తొలగించాలంటే రైతులకు ఉదాహరణకి మంచి రేట్లు వచ్చే విధానాలు ఎలా చేపట్టాలి, వాణిజ్యంలో, దేశం లోపల వాణిజ్యం కావచ్చు, దేశం బయట వాణిజ్యం కావచ్చు, ఆంక్షల తొలగింపు కావచ్చు,
అదనపు విలువ చేకూర్చడం కావచ్చు, ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలు ఉత్పత్తి చేసేందుకు తగిన సాయం చేయడం కావచ్చు, సాంకేతిక విజ్ఞానం అందించడం కావచ్చు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకురావడం కావచ్చు, రిటైల్ చైన్స్ని తీసుకురావడం కావచ్చు, ప్రాసెసింగ్ చేయడం కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ప్లెడ్జ్ లోన్లు కావచ్చు, చాలా ఉన్నాయి పద్ధతులు. అవన్నింటిలో మన దేశంలో విఫలం అవుతున్నాం. అవన్నీ చేయాలంటే మనసు ఉండాలి, బుద్ధిని ఉపయోగించాలి, దీర్ఘకాలిక దృక్పథం ఉండాలి. అలా కాకుండా ఇవాళ డబ్బులు ఇచ్చేస్తాను, ఇవాళ కొనేస్తాను అని చెప్పినది దాని పనే అక్కర్లా. ప్రభుత్వం డబ్బులు బట్వాడా చేసేటువంటి గుమస్తా కాదు. ప్రభుత్వం అవసరం లేని ఉత్పత్తిని చేస్తే ఎక్కువ రొట్టించి కొనుక్కునే వ్యాపారి కాదు. ప్రభుత్వం ఆదాయాలు పెంచడానికి మార్గాన్ని చూపెట్టి విధానాలను రూపొందించి అమలు చేసేటువంటి నాయకత్వాన్ని ఇచ్చే ప్రాతినిధ్యంతో కూడినటువంటి బృందం. అది మర్చిపోయినారు సార్. కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు మేనిఫెస్టోల్లో ఈ ఎలిమెంట్స్ మిస్ అయ్యారు, ఈ ఎలిమెంట్స్ ఉండాలి మేనిఫెస్టోలో అని మీరు అనుకునే ఎలిమెంట్స్ ఏంటి? మంచి ప్రశ్న. 3 విషయాల్లో అయితే అసలు ప్రస్తావన లేదు. ప్రస్తావన అంటే మొక్కుబడిగా అరకొర ప్రస్తావన తప్ప లోతు లేదు. ఎన్నికల సంస్కరణ గురించి ఒక్క మాట ఒక్క పార్టీ చెప్పలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మన తెలంగాణలో చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద స్థానం లేకపోతే తెలంగాణలో ఉంది. అలాగే తెలంగాణలో బీజేపీకి ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్కి బీజేపీకి స్థానం ఉన్నది, తమిళనాడులో కాంగ్రెస్కి కొంత స్థానం ఉన్నది, కేరళలో కాంగ్రెస్కి స్థానం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలు చూసినట్టయితే ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో మనకు తెలుసు. మనం తిట్టాలని విమర్శించాలని అంటలేదు, వాస్తవాలు మనం నిజాయితీ గుర్తించాలి. ఏ పార్టీ నాయకులతో మాట్లాడినా ప్రైవేట్గా వాడు చెప్తారు, లోక్సభ ఎలక్షన్ కానీ 70-80 కోట్లు అయిపోతుంది సార్, చచ్చిపోతున్నాం, అసెంబ్లీకి 20-30 కోట్లు అవుతుంది ఈ స్టేట్స్లో అని చెప్పారు. అందరికీ తెలుసు పరిస్థితి ఎట్లా ఉంది. దీన్ని మార్చడం కోసం మా దగ్గర ఈ వ్యూహం అన్నది, ఈ మౌలికమైన మార్పు మేము తీసుకొస్తాం ఒక్క మాట లేదు. కాంగ్రెస్ దగ్గర లేదు, బీజేపీ దగ్గర లేదు. ఆ సమస్య కాదన్నట్టుగా పక్కన పెట్టేస్తున్నారు. పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేనే లేదు. అంతా అధినాయకత్వము మనకు తెలుసు, ఒక కుటుంబం చేతిలో ఉంది. చాలా పార్టీలు అట్ట తయారైనాయి. బీజేపీ దాన్ని విమర్శిస్తోంది. ఆ విమర్శకు పూర్తిగా కారణాలు ఉన్నాయి. పరివారవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, కుటుంబ రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నారు, మంచిదే. బీజేపీ ఏమన్నా ఫలానా ఎన్నికల వ్యవస్థలో కానీ లేకపోతే చట్టాల్లో కానీ మార్పుల ద్వారా ఈ కుటుంబ పాలన లేకుండా చేస్తాము, పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం తీసుకొస్తాము అన్నది పొరపాటును కూడా ప్రస్తావన లేదు. అలాగే మూడోది, అన్ని పార్టీలు కూడా చట్టబద్ధ పాలన లేదని గొడవ పెడుతున్నాయి. బీజేపీ ఏం చెప్తున్నారు, మీరు బెంగాల్ వెళ్ళి బెంగాల్లో చట్టబద్ధ పాలన లేదు, అన్యాయంగా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు బీజేపీ చెప్తోంది. కాంగ్రెస్ ఏం చెప్తోంది, బీజేపీ జాతీయ స్థాయిలో ప్రభుత్వంలో ఉంది, చట్టం అంతా చెట్లు తీసేసుకున్నారు, చట్టం ఉన్నవాడు చట్టం అయిపోయింది, మా మీద ఈడీని ప్రయోగిస్తున్నారని చెప్పన్నారు. ఈ ఆరోపణల వెనక ఆధారాలు ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఆధారాలు ఉన్నాయి కొంతైనా సరే. ఇలా కాకుండా మేము నిర్దిష్టంగా ఈ మార్పులు తీసుకొస్తాము అన్న మాట లేదు. కాంగ్రెస్ పార్టీ మొక్కుబడిగా ఆ మాట అన్నది. పోలీసు సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు తెస్తాము. ఏ సంస్కరణలు చెప్పలే. ఒక నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ తీసుకొస్తాము, సుప్రీంకోర్టు సంప్రదించి అని చెప్పి తప్ప ఇంకొక అసలు ఎక్కడ లోతు లేదు. ఊరికే ఓ మొక్కుబడిగా ఓ మాట అంటాం అంతే. అధికార వికేంద్రీకరణ, చైనా నియంతృత్వ దేశం, కమ్యూనిస్ట్ పార్టీ ఏకవైవ పార్టీ పాలన ఉన్న దేశం, ఏకవ్యక్తి పాలన నడుస్తున్న దేశం ఇప్పుడు కూడా. అలాంటి చైనాలో మనకంటే అధికార వికేంద్రీకరణ చాలా ఎక్కువ ఉన్నది. అక్కడ స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి. ఆ పట్టణాలు కావచ్చు, కౌంటీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళకి అత్యధిక డబ్బు అక్కడ ఖర్చు అవుతుంది, నిర్ణయాలు అక్కడ జరుగుతాయి. విధానాలు మొత్తం మీద దేశం అంతటా రూపొందించినా కూడా నిర్ణయాలు అక్కడ జరుగుతాయి. మరి మనం ప్రజాస్వామ్య దేశం, మన 3వ అంచె ప్రభుత్వాలు కేరళలో కొంతమేరకు మినహాయిస్తే మనకి నిర్వీర్యం అయిపోయినాయి. 3వ అంచె ప్రభుత్వానికి అధికారం ఇవ్వకపోతే మీకేం నష్టం జరుగుతుంది? మన ప్రజలకు ఓటేంటో అర్థం కావట్లేదు. గుడ్డెద్దు చేలబడ్డ ఓటేస్తుంది తప్ప అసలు పంచాయతీ ఏం చేస్తుంది, అసెంబ్లీ ఏం చేస్తుంది, పార్లమెంట్ ఏం చేస్తుంది? పంచాయతీలో జరిగే పనులు, స్థానికంగా జరిగే పనులు, మున్సిపాలిటీ జరిగే పనులు మన రోజు అవసరమే. మంచినీళ్ళు, మురుగునీళ్ళు, వరద నీటి పారుదల, మన రోడ్లు, ట్రాఫిక్, ఇవన్నీ మున్సిపాలిటీ స్థాయిలో జరగాలి. మన రోజువారీ అవసరాలు, చివరికి స్కూళ్ళు, ఆరోగ్యం కూడా ఆ స్థాయిలో ఉండాలి. ప్రపంచంతో ఆ స్థాయిలోనే ఉంటుంది. ఎప్పుడైతే లేకుండా పోయినాయో అసలు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం గందరగోళం అయిపోతుంది. జవాబుదారితనం లేదు. ప్రతి దానికి అక్కడ పోతే వాడు పట్టించుకోవడం అన్నీ.
ఏ పని జరగటం లేదు. ఏమవుతుంది, రాజకీయంలో పాత్ర వహించాలని మంచి ఉద్దేశం ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎంపీ తప్ప ఇంకో పదవి పెద్ద ఉపయోగం లేదు. అందుకని వీటికి విపరీతమైన పోటీ, కాబట్టి డబ్బులు ఖర్చు ఆ కొద్ది. నిజంగా స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేస్తే ఈ 30-20 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది మున్సిపాలిటీల్లో గట్టిగా పేరు తెచ్చుకుని వాళ్ళ శక్తంతో ఉపయోగించి మంచి పేరు కోసం పనిచేస్తారు. మనం ఆ అవకాశం, నాయకత్వాన్ని పెంచే అవకాశం లేకుండా చేస్తున్నాం. స్థానిక ప్రభుత్వాలను గురించి చెప్పాను కదా, మొక్కుబడిగా అన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆ ప్రస్తావన కూడా ఉండట్లేదు. దాని గురించి ఆలోచన లేదు. ఆరోగ్యం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేమేదో ఇంకో 4% ఖర్చులో పెడతా ఉన్నారు. 4% ఖర్చులో ప్రభుత్వ ఖర్చు అంటే జాతీయ స్థాయి, రాష్ట్రమా, దేశమంతానో కొంచెం గందరగోళంగా ఉంది, చాలా వేగ్గా ఉన్నది. జాతీయ స్థాయిలో ఖర్చులు అని చెప్పినట్టయితే బహుశా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మొత్తం పెట్టే ఖర్చు రాష్ట్రాలకు పంపించే డబ్బులు కాకుండా 27 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్. రాష్ట్రాలు పంపించడం లెక్కేస్తే, అది కూడా లెక్కేస్తే 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లు 4% అంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెడతారు ఏమిటి, ఈ మాటలు పూర్వం నుంచి చెప్పారు. యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు 2004లో 1% ఖర్చు పెడుతున్నాం జాతీయ ఆదాయంలో ఆరోగ్యం కోసం, 3% దాకా తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికీ 1% దగ్గర ఉన్నాం, 1.1 దగ్గర ఉన్నాం. అది ఎలా చేస్తాం ఏంటో లేదు. అంచేత కొన్ని మౌలికమైన విషయాల్లో అసలు ప్రస్తావన లేదు. ప్రస్తావన అంటే మొక్కుబడిగా తప్ప లోతు లేదు. అంచేత మొట్టమొదటిది ఇవాళ దేశంలో ఆర్థిక ప్రగతిని కాపాడటం, ఆర్థిక క్రమశిక్షణ. అప్పు చేసి పప్పు కొడి తినకుండా ఉండటం, అప్పు చేసిన డబ్బు కొత్త సంపద కోసం పెట్టడం, అది మొట్టమొదటి అవసరం ఈ దేశానికి. కానీ దాంతోపాటు మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం తక్కువ ఖర్చుతో అందించే ఏర్పాట్లు చేయటం, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసి జవాబుదారీగా చేయటం బలోపేతం చేస్తున్నాయి. చిన్న పట్టణాలు అభివృద్ధి చేయటం పెద్ద ఎత్తున, ఎక్కడికక్కడ గ్రామాలకి పట్టణాలకి సంబంధాలు పెంచి ఆర్థికంగా పట్టణీకరణ అనేది మనకి దూరంగా కష్టాలతో కూడుకున్నది కాకుండా దగ్గరగా అందుబాటులో ఉండేట్టుగా ఏర్పాటు చేయటం, అందరి ప్రజలకి చట్టబద్ధ పాలన తీసుకురావటం. ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీల్లో సంస్కరణలు తీసుకొచ్చి పార్టీలను ప్రజల వేదికలుగా చేయటం, ఇవి కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడంలో అతి కీలకమైన అంశాలు. వాటి మీద అసలు లోతైన చర్చలు మీడియాలో కూడా లేదు, అసెంబ్లీ పార్లమెంట్లో లేదు. అప్పుడప్పుడు ఏదో సందర్భం వస్తే ఒక మాట ఎవరన్నా అంటాం తప్పితే లోతైన అసలు సమస్య కాదన్నట్టుగా మనం నటిస్తున్నాం. అంచేత ఎట్లాగొట్లా అధికారం చేపట్టాలన్నటువంటి దాని నుంచి ఈ సమాజాన్ని బాగు చేయడానికి, అందమైన భవిష్యత్ నిర్మాణానికి రాజకీయం ఒక కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి రాజకీయాన్ని ఏ రకంగా సాధనంగా ఉపయోగిస్తామన్న దానికి పార్టీలు రాకపోతే, అందులో ప్రధాన పార్టీలు రాకపోతే, అలాగే 2 ప్రధాన పార్టీలు మధ్య మార్గాన్ని అనుసరించిపోతే, ఒకళ్ళు కొంచెం కూడా ఒకళ్ళు ఎడమ ఉంటారు, కానీ మధ్య మార్గం. కాంగ్రెస్ పార్టీ మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఒక పక్షి, బీజేపీ కొంచెం మధ్య మార్గానికి వస్తుంది ఆర్థిక విషయాల్లో. ఇద్దరు మధ్య మార్గానికి వస్తే దేశం సురక్షితంగా ఉంటుంది. లేకపోతే ఆటుపోట్లకు గురై దేశం చాలా ఆర్థికంగా చాలా నష్టపోతాం. సార్, ఇప్పుడు 2 మేనిఫెస్టోస్ని తీసుకుంటే, ఒకవైపు కాంగ్రెస్ది, ఇంకొక వైపు బీజేపీది, దీంట్లో మీకు నచ్చిన టాప్ 3 థింగ్స్ ఏంటి 2 పార్టీస్? బీజేపీలో ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులు, అభివృద్ధి మీద బాగా దృష్టి పెట్టడం, మౌలిక సదుపాయాల కల్పన. మిగతా విషయాలు చాలా ఉన్నాయి, 3.5 చెప్తాను. కాంగ్రెస్లో కనీసం ప్రస్తావన అయినా సరే ప్రతి నగరానికి ఇంకొక ట్విన్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అది చాలదు, చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. కానీ సూచనప్రాయంగా ఒక ప్రస్తావన వచ్చింది, లోతుకి వెళ్ళా, జస్ట్ ఊరికే అలా మెన్షన్ చేశారు, ప్రస్తావన చేశారు. దాన్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 7 సీనియర్ న్యాయమూర్తులతో కాన్స్టిట్యూషనల్ బెంచ్ పెట్టి మిగతా న్యాయమూర్తులు అప్పీలేట్ కోర్టుగా ఉంటారన్నది మంచి ఆలోచన. రాజ్యాంగ సవరణ చేస్తామన్నారు, నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అట్లాగే 3వది ఆరోగ్యం, విద్యను గురించి ఏదో మొక్కబడిగా చెప్పారు కానీ లోతుకు వెళ్ళలేదు. కానీ కనీసం ఒక మాట మాత్రం అయినా సరే పోలీసు సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు తెస్తాము అన్నారు. లోతుకు వెళ్ళాల, ప్రస్తావించాల. ఆ మేరకన్నా కొంచెం ఆహ్వానించాలి.
సంపద సృష్టిని గురించి అక్కడక్కడ మాటలు మాట్లాడారు కానీ మన్మోహన్ సింగ్ గారి ఫోటో కూడా వేశారు కానీ ఒక చోట లోతుకి వెళ్ళాల, సంపద సృష్టిని గురించి లోతుకి వెళ్ళాల. కానీ ఈ 3 అంశాలు ఉన్నంత మేరకు కొన్ని ఆలోచనలు వాటిని ఆహ్వానిద్దాం మనం. చేత ప్రతి మంచి ఆలోచన ఏ పార్టీలో ఉన్నా కూడా, లేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా మనం దాన్ని స్వీకరించాలి. ఈ పార్టీ సొంతం కాదు, ఆ పార్టీ సొంతం కాదు, లేకపోతే ఈ దేశం సొంతం కాదు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సార్ ఇప్పుడు జేపీ గారు దేశం కోసం ఒక మేనిఫెస్టోని తయారు చేస్తే, రేపు మీరు ఇది రిప్రజెంట్ చేయాలనుకుంటే, ఒకవైపు ఫ్రీబీస్ ఉండాలి, బికాస్ మీరు చెప్పినట్టు వెల్ఫేర్ అండ్ గ్రోత్ మధ్యలో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని. మీ మేనిఫెస్టో ఏంటి? మీ మేనిఫెస్టో ఎలా ఉంటుందో అందులో ఏమేమి ఉంటాయి? ఇవాళ పరిస్థితుల్లో నాకు ఏమాత్రం సందేహం లేదు. సంక్షేమం, అభివృద్ధి, సమతూకము, ఆర్థిక క్రమశిక్షణ, అప్పులు చేసిన డబ్బుతో రోజువారీ ఖర్చు పెట్టకుండా గట్టి నిబంధనలు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఏర్పాటు చేసి, అప్పు తీసుకొచ్చిన డబ్బు సంపద పెంచడానికి రోజువారీ వచ్చే ఆదాయం రోజువారీ ఖర్చులకు ఉన్న ఏర్పాటు గట్టిగా శాశ్వతంగా చేయటం ఈ దేశంలో. పెట్టుబడులను పెంచడం, దేశం లోపల నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఉత్పత్తిని, ఉత్పాదకతని పెంచడం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయటం, దానికి ఉన్న అన్ని అడ్డుగోడలు తొలగించడం. ఉదాహరణకి లేబర్ లాస్ కొంత మార్పు కోసం ప్రయత్నం జరిగింది, కానీ గట్టి ప్రయత్నం జరగల. దాన్ని కూడా కాంగ్రెస్ వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. ఉపాధి కల్పన పెంచుతామని చెప్పి అంటూనే మరో పక్కన అంతా గవర్నమెంట్ ఉద్యోగాలే. రెండోది మళ్ళీ లేబర్ లాస్ని బాగా ఎన్ఫోర్స్ చేస్తాము, మరింత రెగ్యులేట్ చేస్తాము. మనకి ఈ దేశంలో మనం అనుసరించిన పద్ధతి కార్మికులకి రక్షణ ఇవ్వాల, ఆ వంకతో కార్మికులు లేకుండా చేసింది. ఇవాళ ఏ ఫ్యాక్టరీ వాళ్ళైనా కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మాట ఒకటి చెప్పింది, దాన్ని నేను ఆమోదిస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారు ప్రైవేట్ రంగానికి. ఉద్యోగాలు ఇందాక అదే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పని, ఉద్యోగాల కల్పన ప్రకారం ఇన్సెంటివ్, అది నేను ఆహ్వానిస్తున్నాను, అది మంచి ఆలోచన. కానీ మిగతావన్నీ దానిలో మళ్ళీ వెనక్కి వెళ్ళే ఆలోచన. ఇంకా కార్మిక చట్టాలు మరింత గట్టిగా చేస్తాము, వాటిని మళ్ళీ మంచి ప్రభుత్వం చేసిన తిరగదోడతాము, ఇవి మంచి ఆలోచన కాదు. కాబట్టి ఇది ఆర్థిక రంగం. 2, మంచి ప్రమాణాల విద్య, అవుట్కమ్స్. నేను మళ్ళీ రోజు మొత్తుకుంటున్నాను, ఈ దేశాన్ని మనం బాగు చేయాలంటే ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ప్రకృతి ఇచ్చిన తెలివితేటలు వికసించకుండా, మేధస్సు వికసించకుండా, నైపుణ్యాన్ని పెంచకుండా, ఉత్తుత్తి చదువులతో, బట్టి పట్టి కాపీ కొట్టే చదువులతో నటన చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదువుస్తున్నామని నటన చేయటం వల్ల ఉపయోగం లేదు. మంచి ప్రమాణాల విద్య, నైపుణ్యం అందాలి. మంచి ప్రమాణాల ఆరోగ్యం, దానికి డబ్బు ఖర్చు కావాలి, పెద్ద ఎక్కువ ఖర్చు లేకపోయినా కొంత ఖర్చు పెట్టాలి, కానీ చాలా తెలివిగా ఖర్చు పెట్టాలి. రెండోది ఇది నేను కోరేది. మూడోది నేను కోరేది అధికార వికేంద్రీకరణ, బాధ్యతతో కూడిన అధికార వికేంద్రీకరణ. ముఖ్యంగా పట్టణాలతో ప్రారంభమయ్యి పంచాయతీలను కలిపేసి పెద్ద పంచాయతీలుగా ఏర్పాటు చేసి, ఈ పట్టణాలు పెద్ద పంచాయతీలకి సర్వాధికారాన్ని కట్టబెట్టి దుర్వినియోగం కాకుండా జవాబుదారీగా చేయడం. 4వది చట్టబద్ధ పాలన. మనం చట్టబద్ధ పాలన లేకపోతే సమాజంలో ప్రజాస్వామ్యం ఉండదు, న్యాయం అందదు, ఆర్థిక వ్యవస్థ కూడా పెరగదు. నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని, లేకపోతే నా ఆస్తిని, లేకపోతే నా ఫ్యాక్టరీ, నా వ్యాపారాన్ని వాడు కొట్టేస్తాడు, వాడు నాశనం చేస్తాడు, వాడు దోచుకుంటాడన్న భయం ఉంటే ఎవరు చేస్తాడు? ఆర్థికంగా కూడా పెరగదు. కాబట్టి కనీస ప్రమాణాలైనా సరే చట్టబద్ధ పాలన. దానికి చాలా ఉన్నాయి, పోలీసులు, ప్రాసిక్యూషను, సివిల్ కేసులు, డిస్ప్యూట్ రెజల్యూషను, క్రిమినల్ కేసులు కోర్టులో వేగంగా జరగటము, ప్రొసీజర్లు మారటము, ఫారెన్సిక్స్, మొత్తం తతంగా ఉంటాం. ఇక అభివృద్ధిని మనం కేవలం ట్విన్ సిటీస్ వస్తే చాలదు, చిన్న పట్టణాలు కావాలి. నా దృష్టిలో ఈ దేశంలో ఒక 3000 చిన్న పట్టణాలు కావాలి. ఎక్కడైతే కూడల్లో ఉన్నాయో, ఓ పట్టణంగా పెరిగే అవకాశం ఉందో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాభాలో చాలామందిని ఆ పట్టణాలకి అక్కడే వలసపోయి చిన్న చిన్న నైపుణ్యాలతో గౌరవప్రదంగా బతికే అవకాశాన్ని అక్కడ కల్పించాలి. పెద్ద నైపుణ్యం ఉంటే అప్పుడు మహానగరాలకు వెళ్ళచ్చు, కానీ చిన్న నైపుణ్యం ఉంటే ఒక 15-20 వేల రూపాయల ఆదాయంతో బతకాలంటే అక్కడ ఏర్పాట్లు జరగాలి. అవి ఆర్థిక ప్రగతి కేంద్రాలు కావాలి. ఇంతవరకు చేస్తే నా దృష్టిలో ఇవాళ ఉన్న పరిస్థితులు గొప్పగా చేసినట్లయితే, ఇంకా తర్వాత చూద్దాం మిగతా. సార్ మీరు చెప్పిన దాంట్లో లాంగ్ టర్మ్లో ఇది ఇలా చేస్తే ప్రజల జీవితంలో ఇలాంటి మార్పు వస్తుందని క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో సైడ్ సార్, షార్ట్ టర్మ్ ఫ్రీబీస్ అంటే వెల్ఫేర్,
ఎలాంటి వెల్ఫేర్ ఇస్తారు, ఎలా ఇవ్వాలి? ఇప్పుడు చేస్తున్న తీరు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తీరు సరైనటువంటి, సమర్థంగా అందిస్తున్నారు, అర్థమయ్యేట్టుగా అందిస్తున్నారు, మధ్యలో లీకేజెస్ లేకుండా అందిస్తున్నారు, డిజిటల్గా అందిస్తున్నారు. అందులో వీరున్నంత మేరకు సంపద సృష్టికి అనుగుణంగా మీకు ఇల్లు కట్టడం కానీ, మిగతావి కానీ, లేకపోతే పారిశుధ్యం కానీ, టాయిలెట్ల నిర్మాణం కానీ, మరొకటి కానీ చేస్తున్నారు. కాబట్టి దాన్నే మనకున్న అవకాశాలను మరింత పెంచడం. కాబట్టి సంక్షేమంలో ఇప్పుడు చేసేదానికంటే అద్భుతంగా ఏం చేయలేం. దాన్ని బహుశా మనకు విస్తృతి పెంచవచ్చు. ఇంకొక ఇందాక చెప్పడం మర్చిపోయినాను ఎజెండాలో, వ్యవసాయాన్ని ఆధునికీకరించడము, వ్యవసాయంలో ఆదాయాలు పెంచడం ఎట్లా, దానికి మార్గాలు ఉన్నాయి. ఎంఎస్పీ కాదు మార్గం, అది గట్టిగా చేపట్టడం. ఈ 7 అంశాలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం చేయగలం, ప్రజాస్వామ్యాన్ని బాగు చేయగలం. సార్ లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ పాయింట్ సార్. ఎందుకంటే లిటరలీ సగం మంది అగ్రికల్చర్లో ఉన్నారు, అండ్ దాంట్లో నుండి మనకు వచ్చే షేర్ కూడా చాలా తక్కువ. అగ్రికల్చర్లో రిఫార్మ్ అంటే ఏంటి సార్ ఇన్ పర్టికులర్? ఒకటి, టెక్నాలజీ పెంచాలి. మన దేశంలో జిఎం సీడ్స్ ఇప్పటిదాకా రాకుండా చేసాం. ఒక్క కాటన్ క్రాప్లో మీకు బోల్గార్డ్ సీడ్ తప్ప ఇంతవరకు ఇంకా ఏ సీడ్ దేశంలో రాకుండా చేసాం. ప్రపంచంలో ఎవరు వాళ్ళ చేతులు వాళ్ళని నరుక్కోరు, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళు పొడుచుకోరు. అమెరికా తీసుకోండి, చైనా తీసుకోండి, లాటిన్ అమెరికా తీసుకోండి, ఇతర దేశాలు తీసుకోండి. ఇది చాలా పొరపాటు ఆలోచన. శాస్త్రీయంగా ముందుకెళ్లాల్సినవి వెనక్కి వెళ్తున్నాం మనం. 2, ఏ పంటలకైతే డిమాండ్ ఉందో, నూనె డిమాండ్ పెరుగుతుంది. మనకు ప్రధానంగా మనం శాకాహార దేశం కాబట్టి పప్పుల డిమాండ్ పెరుగుతుంది. వాటి ఉత్పత్తికి ప్రోత్సాహకాలు కావాలి, వాటికి రేటు వచ్చే విధానాలు చేపట్టాలి. 3, అంతర్జాతీయ వాణిజ్యం కానీ, దేశంలో వాణిజ్యం కానీ రకరకాల ఆంక్షలు పెట్టి చంపేస్తున్నాం. ఉదాహరణకి యుక్రెయిన్ యుద్ధం అనే పేరుతో చాలా కాలం నేను పోరాడి ఈ దేశంలో వంట నూనె దిగుమతి మీద చాలా సుంకం వేసి ఏర్పాటు చేశాను. కాబట్టి దేశంలో రైతులు ఉత్పత్తి చేసిన రేటు నిలబడేట్టుగా. ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం వచ్చిందో ఆ వంక పెట్టి ఆ సుంకం దాదాపు తీసిపారేశారు. ఒక్కసారిగా పామాయిల్ ధరలు దేశంలో వంట నూనె ధరలు పడిపోయారు, సగం అయిపోయినాయి. ఎందుకంటే అన్యాయం ఇంకోట్లేదు. కాబట్టి వాణిజ్య విధానాలు రైతుకు అనుకూలంగా, రైతును రక్షించాలి, దేశానికి కొరత ఉంటే తీర్చే ఏర్పాటు కావాలి. రెండు కూడా సమానంగా చూసుకోవాలి. ఇక రిటైల్ చైన్స్ కావాలి పెద్ద ఎత్తున. స్వదేశీ చైన్సా విదేశీ చైన్సా నాకు అనవసరం. ఉత్పత్తి చేసే రైతుకి కొనేటువంటి వినియోగదారుడికి మధ్య చాంతాడంత పొడుగున లింకులు ఉన్నాయి. వీళ్ళంతా దోపిడీదారులు కాదు, వీళ్ళంతా కష్టపడేవాళ్ళు, కానీ చిన్న చిన్న వ్యాపారులు. ఏమవుతుంది, వాళ్ళు బతకాలని చెప్పంటే ఈ లింకులో 100 రూపాయలు వినియోగదారుడు కొంటుంటే ఉత్పత్తిదారుడికి 25-30 గంటలు ఎక్కువ రావట్లా. అలా కాకుండా ఈ రిటైల్ చైన్స్ వచ్చినట్టయితే అన్ని ప్రక్రియలని ఒకే కంపెనీ చేస్తుంది. వాళ్ళకి సాయం చేస్తుంది ఉత్పత్తి చేయడం కోసం అని చెప్పని. ఉత్పత్తి చేసిన తర్వాత సేకరిస్తుంది, గ్రేడింగ్ చేస్తుంది, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, రిటైల్ చైన్స్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్. వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ నాలెడ్జ్ ఉన్నది, మరి వాళ్ళకి పెట్టుబడి ఉన్నది. వాళ్ళని పెద్ద లాభాలు తీసుకోరు, వాల్యూమ్స్ మీద లాభాలు వస్తాయి వాళ్ళకి. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళు పెట్టుబడి సిద్ధంగా ఉంటారు. దానికి విధానం ఉంది, కానీ మనం అన్ని పార్టీలు కూడా కూడబలుక్కుని దాన్ని రాకుండా చేస్తున్నాం. ఈ దేశంలో రిటైల్ చైన్స్ రావాలి. చాలా పంటలు రేట్లు విపరీతంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఉల్లిపాయలు ఒకరోజు 50-70 రూపాయలు అంటాం, ఇప్పుడు 12 రూపాయలు అంత ఉంది. ఎన్నో మనం చూసాం, పడిపోయింది. అలా కాకుండా సమంగా ఉండాలంటే ఉత్పత్తి చేసినటువంటి ఆ పంటని నిల్వ ఉండే అవకాశం, అంటే నిల్వ ఉంచుకునే అవకాశం, స్టోరేజ్ గోడౌన్స్. మనకు స్టోరేజ్ గోడౌన్స్ లేవు. స్టోరేజ్ అంటే మీకు పరపతి అప్పు పుట్టదు. పండించిన పంటను మనం స్టోర్ చేసుకున్నా కూడా గోడౌన్లో అప్పు పుట్టకపోతే మళ్ళీ పంట ఎట్లా వేస్తాను? నేను మరి ఇది అమ్ముకోలేకపోయినా కదా, మరి ఇంట్లో ఎలా తింటాను? దానికి అప్పు ఫ్రిడ్జ్లో అందులో స్టాక్ ఉంది కాబట్టి ఆ చిన్నది కూడా చేయలేకపోయినాం. ఈ దేశంలో ఇన్ని కబుర్లు చెప్తున్నాం కానీ ఆ చిన్నది చేయలేకపోయినాం. అది చేయటము, ఇవన్నీ చేసి హై వాల్యూ క్రాప్స్కి రైతు వెళ్ళేట్టు చేయడం. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి ఉదాహరణ. హార్టికల్చర్ బాగా పెద్ద ఎత్తున వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వస్తుంది. రైతుల్లో కొంచెం ఏదో రకంగా తపనబడి కొత్త రకాల ప్రయోగాలు చేసి పళ్ళు కూరగాయలు పెడుతున్నారు. ఆ మార్గాన్ని పెంచాలి మనం. ఇవన్నీ చేస్తే
180 రైతులకి సమస్యలు తీరుతాయి, రేట్ వస్తుంది. కానీ చాలు. దీంతోపాటు 3 ఆలోచించాలి. ఒకటి, ఖచ్చితంగా ఇది అయిన తర్వాత కూడా సంక్షేమం కావాలి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వ్యవసాయ రంగం మిగతా రంగాలతో పోలిస్తే ఎప్పుడు కూడా నష్టపోయే రంగం, కష్టపడే రంగం. కాబట్టి మనకి చేతనైనంత సంక్షేమం అందించాలి, కానీ విజ్ఞతతో, సాధ్యమయ్యే రీతిలో. 2, ఒకప్పుడు ఖర్చు పెట్టిన ఈ గ్రామీణ కుటుంబాలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నాయి కొన్ని పనులకి. టీవీల ఖర్చులు పెరిగిపోయినాయి, మొబైల్ ఫోన్ల ఖర్చులు పెరిగిపోయినాయి, అన్నీ తెలియకుండానే ఖర్చు భారం పెరిగిపోతున్నాయి. అవన్నీ ఆ పని అనలేం మనం, వదిలేండి. కానీ విద్య, ఆరోగ్యం, పూర్వం పిల్లోడు చదువుకుంటాడు, పిల్ల చదువుకుంటే అతడు లేదు, వదిలేసేవాడు, ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు పిల్లలు బాగుపడాలన్న తపనతో తల్లిదండ్రులు వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ భారం తీసేసి పిల్లల విద్యా ప్రమాణాలు జేబు మీద భారం లేకుండా అందించే ఏర్పాటు చేయాలి. అలాగే మంచి ఆరోగ్యానికి విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. పట్టణాలకు పోయి పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్ళి పరీక్షల కోసం, డాక్టర్ కన్సల్టేషన్ కోసం, ఆపరేషన్ దానికోసం చెప్పని లక్షలు ఖర్చు అయిపోతున్నాయి. మంచి ఆరోగ్య వ్యవస్థ కావాలి. ఈ 2 ఉంటే మొత్తం పరిస్థితి మారిపోతుంది. 3వది, చిన్న పట్టణాలను ఏర్పాటు చేసి ఆ చిన్న పట్టణాలకి 10 గ్రామాలు కలిపిన 20-25 జనాభా ఉన్నటువంటి గ్రామాలు కలిపినటువంటి దాన్ని పేరు ఏదైనా పెట్టండి, అక్కడ పూర్తిగా స్థానిక అధికారాలు ఇచ్చేసి ఆ చిన్న పట్టణాలకి తేలిగ్గా ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక ఉద్యోగము, వ్యాపారం చేసే అవకాశం కల్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే కాలక్రమేణా ఈవేళ 45% మంది దేశంలో పనిచేసే వాళ్ళలో వ్యవసాయ ఆధారపడ్డారు. ప్రపంచమంతా అమెరికా లాంటి దేశాల్లో 3%, జర్మనీ లాంటి దేశాల్లో 1%, మరికొన్ని దేశాల్లో 10-15%. 45% వ్యవసాయం భరించలేదు. కాబట్టి వ్యవసాయం చేసుకుంటూనే వ్యవసాయేతర రంగాల్లో బతికే అవకాశాన్ని కల్పించాలంటే చిన్న పట్టణాలు కావాలి. ఈ సమగ్ర వ్యూహాన్ని మీరు తీసుకొస్తే చాలా మార్పులు వచ్చేస్తాయి ఈ రంగంలో. ఆ సమగ్ర వ్యూహం లేకుండా మనం ఏం చేస్తున్నాం, యాడ్హాక్. ఈ పూట ఏదో గొడవ అయింది, రైతులు గొడవ చేస్తున్నారు, కొనేస్తామయ్యా, మరో గొడవ ఉంది, ఇదో 100 రూపాయలు తీసుకోవయ్యా, మరొకటి ఇంకేదో. యాడ్హాకిజం, ఎప్పటికయ్యేది ప్రస్తుతం. ఒక దీర్ఘకాల దృక్పథం లేదు, ఆదాయాలు పెంచడం కోసం సమగ్ర విధానం లేదు. ఒకరోజు రైతుకు మేలు చేసేట్టుకు మనం సుంకాలు పెడతాము, రేపు పొద్దున మళ్ళీ రాజకీయంగా ఓట్లు పోతాయని సుంకాలు తీసి పారేసి రైతు నాశనాన్ని అర్థమైపోతుంది. అది పద్ధతి కాదు, స్థిరంగా ఉండాలి. సార్, ఫైనల్గా ఇప్పుడు వచ్చిన 2 మేనిఫెస్టోలకి ఒక ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 రేటింగ్ ఇవ్వమంటే మీరు ఎంత ఇస్తారు? ఫస్ట్ బీజేపీ 6, 10 మీద 10 మీద 10 మీద 6. ఎస్ సార్. నెక్స్ట్ కాంగ్రెస్ 2.5 లేక 3. ఎస్ సార్. ఎందుకంటే 50% మీరు ఆర్థిక వ్యవస్థకి ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థ విషయంలో కాంగ్రెస్ మార్కులు ఈ మేనిఫెస్టోలో చాలా తక్కువ వస్తాయి, బీజేపీకి చాలా ఎక్కువ వస్తాయి. మిగతా రంగాల్లో అధికార వికేంద్రీకరణ, చట్టబద్ధ పాలన, మరి వ్యవసాయాన్ని బాగు చేయటము, మిగతా రంగాలు తీసుకున్నట్టయితే మిగతా మార్కులు. కాబట్టి కాంగ్రెస్ ఒకప్పుడు దేశంలో మార్పులకు నంది పెరిగిన పార్టీ, ఈవేళ వదిలేసి ఒక ఎక్స్ట్రీమ్ ఫిలాసఫీ తీసుకున్నది. ఆ పార్టీ పునరుజ్జీవనం కావాలన్నా, ఈ దేశంలో ఆరోగ్యకరమైన రాజకీయ పోటీ ఉండాలన్నా, ఈ ప్రజల మనసులో దేశ భవిష్యత్తు పట్ల భద్రత ఉండాలన్నా కూడా 2 మధ్య మార్గాన్ని అనుసరించే పార్టీలు కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గాన్ని పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది. అది దేశానికి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.